మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం అష్టమి. చాలా మంచి రోజు, చాలా చక్కటి రోజు. ఈ రోజు తులసి మొక్కపై దీనిని చల్లండి చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధన లాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. నార్మల్గా అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టును అందరూ పవిత్రంగా భావించి పూజిస్తారు. తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. 1 కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. కనుక రేపు అష్టమి రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి చాలు మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సర్వదరిద్రాలు పోతాయి. అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవానుని వద్దకు వచ్చి, మహాత్మా, నా మదిలో 3 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మీరు సమాధానం చెప్తారని నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీరు వాటికి సమాధానం చెప్తే నా మనసుకు శాంతి లభిస్తుంది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు నిస్సందేహంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలను అడుగు. నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు నారద మహాముని ఇలా అంటాడు, మహాత్మా, సత్యం గొప్పదా, లక్ష్మీదేవి గొప్పదా? మానవుని జీవితంలోనికి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది? ఏ పాపం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది? అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు మంచి ప్రశ్నలే వేశావు. అవి అందరికీ ఉపయోగపడతాయి. నీకు దీనిని వివరించేందుకు ఒక చిన్న కథను చెప్తాను. అందులో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పటం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఫ్రెండ్స్, కథ వినే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. పూర్వం ధర్మధ్వజుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు. ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. అతను ఎంత ధర్మాత్ముడు అంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజే స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను కొనుక్కునేవాడు. తన రాజ్యంలో నుంచి ఎవ్వరిని ఉట్టి చేతులతో పంపించేవాడు కాదు. సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోనికి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలినా వాటిని తీసుకుని దానికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు. ఇలా మహారాజు గొప్పతనం 4 వైపులా వ్యాపించింది. అన్ని లోకాలలో అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా ఆ విషయం యమధర్మరాజుకు తెలిసింది. యమధ్వజుని గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ధర్మరాజు ఒక పేద బ్రాహ్మణుని వేషం ధరించి ఒక పాత పెట్టెను తీసుకుని అందులో చెత్త పనికిరాని వస్తువులను నింపుకొని ధర్మధ్వజుని రాజ్యంలోని అంగడిలోనికి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు? ఎవరు కొనుక్కోవటం లేదు. సాయంత్రం అయిపోయింది. ఇక సైనికులు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీ వస్తువులను ఇంకా ఎవరూ కొనుక్కోలేదా? అసలు నువ్వు ఏమి అమ్ముతున్నావు? ఏదైనా కానీ మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం. ఈ పెట్టెలో ఏమున్నాయి? వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను ఇందులో దరిద్రాన్ని తీసుకువచ్చాను, అంటే అంతా చెత్తనే నింపుకొని వచ్చాను. దీని విలువ 1000 బంగారు నాణేలు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ, నీకు పిచ్చి పట్టిందా? ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు? దానికి ఏ విలువ లేదు అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, దీనికి ఏ విలువ లేకపోతే నేను దీనిని తిరిగి నా ఇంటికి తీసుకువెళ్తాను. అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనం అంతా కూడా అబద్ధమే అన్నమాట. మహారాజు ఎవరిని ఉట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను. ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు, నువ్వు విన్నది నిజమే. మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు. మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటాడు. నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు, మహారాజుకు ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తాం అంటూ ఒక సైనికుడు అక్కడ నుంచి మహారాజు వద్దకు చేరుకుని ఇలా అంటున్నాడు. మహారాజా, ఈరోజు మన అంగడిలోనికి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకొని వచ్చి, ఇందులో దరిద్రం ఉంది, దీనిని 1000 బంగారు నాణాలకు అమ్ముతున్నాను అని అంటున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ మహారాజు వెంటనే, నువ్వు వెళ్ళి అతను అడిగిన ధనం ఇచ్చి వాటిని కొనుక్కోండి, లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు. ఇక సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని, ఓ బ్రాహ్మణుడా, నీకు 500 బంగారు నాణాలు ఇస్తాము. వాటిని తీసుకొని ఆ పెట్టెను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు. కానీ ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను దీనిని 1000 బంగారు నాణాలకు మాత్రమే ఇస్తాను. అంతకు తక్కువకు నేను అమ్మను. మీకు ఇష్టముంటే కొనుక్కోండి, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మేము ఆ బ్రాహ్మణునికి 500 బంగారు నాణాలు ఇస్తాము అని అడిగాము, కానీ అతను వినటం లేదు. 1000 బంగారు నాణాలు ఇవ్వమంటున్నాడు. ఆ పెట్టెలో అంతా చెత్త దరిద్రమే ఉంది. దానిని 1000 బంగారు నాణాలకు కొనటం ఉచితం కాదు అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం. నేను ఎవ్వరిని నా రాజ్యంలో నుంచి ఉట్టి చేతులతో పంపలేను. నేను సత్యాన్ని ఎప్పుడూ విడవను. నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతను అడిగిన 1000 బంగారు నాణాలను ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశించాడు. వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకుని అతనికి 1000 బంగారు నాణాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెను తీసుకొని మహారాజు వద్దకు చేరుకున్నారు. ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలను తీసుకొని ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు. ఇక చీకటి పడింది. రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది. ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది. అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, దేవి, మీరు ఎవరు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. మహారాజు మాటలు విన్న ఆ దేవి, మహారాజా, నేను లక్ష్మీదేవిని. మీరు చాలా సత్యవంతులు, ధర్మాత్ములు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను. కానీ ఈరోజు మీ రాజమందిరంలోనికి దరిద్రం వచ్చింది. ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను. ఈరోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది, అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, దేవి, మీ ఇష్టం, నేను సత్యానికి కట్టుబడి ఉంటాను. నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను. అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను. అలా చేస్తే నా మాట పోతుంది. అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను. నన్ను మీరు క్షమించండి అని అంటాడు. ఇక లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. తర్వాత కొద్దిసేపటికే ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు రావటం కనిపించింది. అప్పుడు మహారాజు ఆయనతో, మీరు ఎవరు? ఇక్కడకు ఎలా వచ్చారు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దానం. మీరు సత్యవంతులు, ధర్మాత్ములు, ఎప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు? ఇప్పుడు మీ వద్ద ధనం లేదు, అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే దేవా, మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు, నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు. ఇక దానం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు మహారాజు అతనిని కూడా మీరు ఎవరు, ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను పుణ్యాన్ని సంపాదించే యజ్ఞాన్ని, మీరు దాన ధర్మాలు చేసేవారు, అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి, దానం రెండూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి, అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ రెండూ లేకుండా నువ్వు యజ్ఞాలు చేయలేవు, దానాలు చేయలేవు, దానం చేయకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు, అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే, మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఇక యజ్ఞం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికే మరో సుందర పురుషుడు బయటకు వస్తూ కనిపిస్తాడు. అప్పుడు మహారాజు, ఎవరు మీరు, బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను యశస్సును, మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఇన్ని రోజులు నివాసం ఉంటున్నాను. కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి, దానం, యజ్ఞం వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు యశస్సు లభించదు, అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఇక మహారాజు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించి వేస్తాడు. ఆ తరువాత ఒక అందమైన స్త్రీ రాజమందిరంలో నుండి బయటకు వచ్చింది. అప్పుడు మహారాజు, ఓ దేవి, నువ్వు ఎవరు, ఏ కారణం చేత బయటకు వెళ్ళిపోతూ ఉన్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, మహారాజా, నేను కీర్తిని, లక్ష్మి, దానము, యజ్ఞం, యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి, అవి లేకుండా మీకు కీర్తి లభించదు, నేను ఇక్కడ ఉండలేను, అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇక మహారాజు ఆమెను కూడా పంపించి వేస్తారు. ఇక చివరిగా ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు వస్తూ కనిపిస్తాడు. అతడిని చూసిన మహారాజు, మహాత్మా, మీరు ఎవరు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అంటూ దీనంగా అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను సత్యాన్ని, సత్యవంతుడని, ధర్మాత్ముడైన మహారాజని, నేను ఇన్ని రోజుల నుండి మీ వద్ద ఉంటున్నాను. కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి, దానము, యజ్ఞము, యశస్సు, కీర్తి అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి, అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ సత్యమా, నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను విడవలేదు, సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను సత్యంగా ఉండడానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను. నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులను కొనుక్కుంటానని మాట ఇచ్చాను. ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే. అందుకే ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద 1000 బంగారు నాణాలు ఇచ్చి మరీ నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను. దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే దానము, యజ్ఞము, కీర్తి, యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా ఏం లాభం లేదు అని అంటాడు. అప్పుడు ఆ సత్యం, మహారాజా, నువ్వు బాధపడకు, నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా, ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడకు వెళ్ళను, నీతోనే ఉంటాను. మీరు నిజంగానే సత్యవాది, ధర్మాత్ములు, ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే అందమైన స్త్రీ అక్కడకు వచ్చింది. అప్పుడు మహారాజు, దేవి, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయిన కీర్తివి కదా, ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు కీర్తి, మహారాజా, నన్ను క్షమించు, నేను లక్ష్మి, దానం, యజ్ఞం లేకుండా ఉండగలను, కానీ సత్యం లేకుండా ఉండలేను. సత్యం ఎక్కడుంటే నేను అక్కడే నివాసం ఉంటాను అని అంటుంది. మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికాడు. ఆమె రాజమందిరంలోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే యశస్సు కూడా అక్కడకు చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ మహాత్మా, నువ్వు యశస్సువు కదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ పురుషుడు, మహారాజా, ఎంత ధనవంతుడైనా
ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు. అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను రాజమందిరంలోనికి ప్రవేశిస్తాడు. తర్వాత కొద్దిసేపటికే యజ్ఞం కూడా అక్కడికి తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు యజ్ఞానివి, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు యజ్ఞం, మహారాజా, ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు. మీ వద్ద సత్యం ఉంది, ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే దానం కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు దానం, మహారాజా, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను, కానీ మీ వద్ద ఇప్పుడు సత్యము ధర్మం ఉంది. సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు. దానం సత్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు. అప్పుడు మహారాజు చాలా సంతోషం అంటూ స్వాగతం పలికాడు. ఇక దానం కూడా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది. అప్పుడు మహారాజు, దేవి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికే జరిగింది. ఇప్పుడు నీ వద్ద దానము, యజ్ఞము, యశస్సు, కీర్తి అందరూ ఉన్నారు, కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు. అందుకే సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికే నేను మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది. అప్పుడు మహారాజు, దేవి, నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టె ఉంది. దరిద్రం ఉన్న వద్ద నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆ పెట్టె కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోనికి ప్రవేశించింది. లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించటంతో దరిద్రంతో నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోయింది. ఆ కొద్దిసేపటికే స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుని వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎవరు? నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా, ఎందుకు ఇక్కడకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, మహారాజా, నేను సాక్షాత్తు యమధర్మరాజును. నేనే ఆ బ్రాహ్మణుని వేషంలో వచ్చి 1000 బంగారు నాణేలు తీసుకొని నీకు దరిద్రాన్ని ఇచ్చాను. కానీ నీ సత్యంతో నన్ను ఓడించావు. నువ్వు నన్ను మెప్పించావు. నీకు ఏదైనా వరం ఇస్తా, నీకు ఏం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు మహారాజు, దేవా, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది. ఇక నాకేమీ వద్దు. నేను జీవితాంతం సత్యము ధర్మము తప్పకుండా ఉండేలాగా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, ఈ కథను బాగా విన్నావు కదా. ఆ మహారాజు సత్యాన్ని ధర్మాన్ని విడవనందుకు దానము, యజ్ఞము, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించాడు. అందుకే మానవులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి, ధర్మంగా బ్రతకాలి. సత్యమే అన్నిటికన్నా గొప్పది. ఎవరైతే సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే చేయాల్సిన ఒకే ఒక్క పని ఏమిటి అంటే సత్యాన్ని పాటించాలి. అలా పాటిస్తే ఆటోమేటిక్గా సకల సంపదలు వస్తాయి అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్తాడు. ఇక నారద మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా గొప్పతిది. అష్టమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలైతే మాత్రం వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలు పడుతూ ఉన్నారో వారు ఈ అష్టమి రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా స్టీల్ గ్లాసును లేదా రాగి గ్లాసును తీసుకోండి. మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకుని దానిలో మంచినీటిని పోయండి. మీరు త్రాగే నీటిని పోయండి. సగానికి నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ చాలా శక్తివంతమైనది. అష్టమి రోజు కుంకుమ శక్తులు మరింతగా
పెరుగుతాయి. మన కష్టాలను తీర్చే శక్తి కుంకుమకు వస్తుంది కనుక చిటికెడు కుంకుమను నీటిలో వేయండి. తర్వాత ఈ నీటిలోనే కొన్ని ఆవాలను కూడా వేయండి. వంటగదిలో ఆవాలు వాడుతారు కదా, ఆ ఆవాలు ఒక అర స్పూను తీసుకొని నీటిలో కలపండి. ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది. అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంది కనుక ఆవాలను విసిరేసి ఆ పైన చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి, లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి. కర్పూరం గురించి అందరికీ తెలుసు. కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరం వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివర్లో చిటికెడు ధనియాల పొడిని కూడా ఈ నీటిలో వేయండి. ఎందుకంటే ధనియాల పొడి వలన జాతకాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, దోషాలు పోతాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. అంటే ఆకుల మీద, కొమ్మల మీద చల్లండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేసి, అమ్మా తులసమ్మ, మాకు ఉన్న కష్టాలు కన్నీళ్లు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను తులసి చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. అష్టమి రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తీరిపోతాయి. 24 గంటల్లో ఫలితం వస్తుంది. కన్నీళ్లు కష్టాలు పోయి ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కనుక అందరూ అష్టమి రోజు తులసి మొక్క మీద దీనిని చల్లి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.